హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ మళ్ళీ ఇంకొక రెసిపీతో వచ్చేసాను. ఇవాళ వచ్చేసి ఏంటంటే మనకు అప్పుడప్పుడు దోశ పిండి కొంచెం పుల్లగా అనిపించిన లేదా మనకు మామూలు దోశ తినాలి అనిపించకపోయినా ఇది ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి ఈ రెసిపీ పేరు ఏంటంటే పులిబొంగరం అంటారు. ఇటువైపు ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుస్తారనమాట. మరి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం దోసపిండిలో ఆనియన్స్, పసుపు, జీలకర్ర వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కుని వేసుకొని అది బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. దోశ పెనం మీదకి ఇచ్చేసి అది మీడియం హీట్లో ఉన్నప్పుడు ఆనియన్ రుద్దేసేసి అంటే లో టు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలండి. దోశ బాగా కాలిద్ది. మీ సైడ్ ఈ పులిబొంగరాన్ని ఏమంటారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. మనం మందంగా అయినా పోసుకోవచ్చు లేదా పలుచగా అయినా పోసుకోవచ్చు అండి. ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు. దీంట్లో పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది.